హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి ఓ 5.1 డాల్బీ డిటిఎస్ సపోర్టెడ్ యాంపర్ అండి ఇదండి మనకు సుళ్ళూరుపేట అండి, తమిళనాడు దగ్గర సుళ్ళూరుపేట నుంచి మనకు ఆర్డర్ ఇచ్చారండి. అయితే అతను మనకు యూట్యూబ్లో నా ఛానల్ చూస్తూ నన్ను ఫాలో అవుతూ ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. ఈ ఆర్డర్ మనకు మినిమం మనకు 3 నెలల నుంచి అతను కాంటాక్ట్లో ఉండడం, తర్వాత మనకి ఆర్డర్ ఇవ్వడం, తర్వాత అతని కోసం ఈ 5.1 సెట్ తయారు చేయడం జరిగిందండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్ నచ్చితేనే మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి, లేకపోతే వద్దండి. ఓకే అండి. అయితే వీడియోలోకి వెళ్దామండి. ఇది కంప్లీట్గా మనకు ఫర్ ఛానల్ వచ్చి 100 వాట్ వస్తుందండి. సబూపర్ వచ్చండి 200 వాట్ వస్తుందండి. చాలా జనం ఏంటంటే 300 వాట్ వస్తుంది, 350 వాట్ వస్తుంది అంటారు. అదంతా పోహండి. చాలా జనం అక్కడే పప్పులో కాలేస్తున్నారు. 4 ట్రాన్సిస్టర్లు 350 వాట్ 300 వాట్ వస్తుంది. 6 ట్రాన్సిస్టర్లు ఎంత రావాలండి? మీరందరూ అదొకటి గమనించండి. నెక్స్ట్ ఇందులో వచ్చే రిమోట్ కిట్ అండి, ఇమ్రానిక్స్ 5.1 రిమోట్ కిట్ అండి. ఇది పెద్ద డిస్ప్లే అండి. దీని మోడల్ నెంబర్ వచ్చండి 110A మోడల్ నెంబర్ అండి. ఇది పెద్ద డిస్ప్లేతో వస్తుందండి. అయితే డిస్ప్లే అయితే మాత్రం నాకైతే క్యాక్ అనిపించిందండి. ఎందుకంటే పెద్ద డిస్ప్లేలో ఉండే రిమోట్ కిట్ ఏది అంటే ఒక ఇమ్రానిక్స్లోనే ఉందండి. ఎందుకంటే 5 ఇంచ్ ఎడల్పు, 2 ఇంచ్ హైట్ ఉండే రిమోట్ కిట్ ఏదంటే ఇమ్రానిక్స్లో తప్ప ఇంకెందులో లేదండి. జిఎల్సిడి రిమోట్ కిట్లు ఆ డిస్ప్లేలో వచ్చేదండి కొంచెం అంటే 2x2.5 సైజ్ వస్తుందండి. ఇది వచ్చి వెడల్పు వచ్చి మనకు 5 ఇంచులు వస్తుందండి. తర్వాత దీని ఆడియో క్లారిటీ అంటే మాత్రం చాలా ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది, నాకైతే నచ్చిందండి. నేను ఏదైనా మీకు ఫ్యాక్టరీ చెప్తాను, నచ్చితే నచ్చిందని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను. అయితే ఆడియో క్లారిటీ అయితే మాత్రం సూపర్ అండి, చాలా బాగుంది. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే నా దగ్గర కాదు, ఎవరి దగ్గర చేయించుకున్నా ప్రాపర్గా చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. అలాగే దీనికి నేను సబ్ఫ్రీ వచ్చండి గ్రోటెక్ వాడానండి. దీని సౌండ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఎట్లా ఉంది ఏంటనేది మీరు తెలుసుకోవాలనుకుంటే షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. ఆల్రెడీ షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశానండి, అందులోకి వెళ్ళి చూడండి. మళ్ళీ ఇంకొకసారి నేను షార్ట్ వీడియోలో నేను ఒక సబూపర్ తయారు చేశానండి, డౌన్ ఫైర్. దాంతో ప్లే చేసి చూస్తున్నానండి. చాలా ఎక్సలెంట్గా ఉందండి. డీప్ బేస్ అనగా అనేది చాలా పంచ్ బేస్ కూడా ఎక్సలెంట్ అండి. నా ఇంట్లోనే అంటే గచ్ అండి, మాది గచ్ అండి. గచ్లో సేక్ వస్తుందండి పంచు కొట్టేటప్పుడు నేను చేసుకున్న డౌన్ ఫైర్లోను. అయితే ఈ యాంపీర్కి వచ్చండి ఫ్రంట్ ప్యానల్ వచ్చండి మనకు కింద మ్యాట్ బ్లాక్ ఇచ్చానండి, పైన సైన్ బ్లాక్ అండి. అలాగే మనకి నాబ్స్ వచ్చండి ఎకలెక్ నాబ్స్ అండి. లైటింగ్ తోటి ఉండాలన్నారు, మీరు ఆల్రెడీ మీకు కనిపిస్తూనే ఉంటుంది బ్లూ కలర్ లైటింగ్. యాంపర్ అయితే ఆన్లోనే ఉంచానండి, ఎటువంటి నాయిస్ కానీ ఇలాంటివి ఏం లేవండి, చాలా ఎక్సలెంట్గా ఉందండి. అయితే కింద మనం పవర్ స్విచ్ ఇచ్చామండి. ఈ పవర్ స్విచ్ వచ్చి 16 యాంప్ అండి. చాలా జనం 6 యాంప్ తర్వాత 7 యాంప్ స్విచ్లు వాడుతున్నారండి. ఈ 16 యాంప్ అండి. 16 యాంప్ కొంచెం కాస్ట్గానే ఉంటుందండి. ఎందుకంటే మన యాంప్ పెంచుకునే కొద్దికి మనకు లైఫ్ ఉంటుందండి. యాంప్ తగ్గే కొద్దికి మన ట్రాన్స్ఫార్మర్ మనం కంటిన్యూస్గా వాడుతుంటాం కాబట్టి స్విచ్లో పిన్లు హీట్ ఎక్కిపోయి కాలిపోయే అవకాశాలు ఉంటాయండి. అందుకోసం నేను 16 యాంప్ తీసుకుంటానండి. అలాగే ఈ సైడ్ మనకు మాస్టర్ వాల్యూమ్ అండి. ఈ సైడ్ వచ్చండి మనకు సబూపర్ ఫ్రీక్వెన్సీ ఇచ్చానండి. వాల్యూమ్ అయితే కాదు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాను. కిందనేమో మనకు యూఎస్బీ సాకెట్ అండి కిందన. అలాగే మీకు లోపల కూడా నేను ఏం వేసాను, ఏంటి, ఎట్లా ఉంది, ఏంటన్నది ఇవన్నీ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తానండి. అవి కూడా చూద్దామండి ఎట్లా ఉన్నాయో. చూస్తున్నారు కదండి యాంపర్ ఫ్రంట్ లుక్. మీరు ఆల్రెడీ యాంపర్ ఆన్ చేసి ఉంచానండి. చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఫ్రంట్ లుక్ అంటే మాత్రం ప్రీమియంగా అనిపించిందండి నాకు. మీకు ఎట్లా అనిపించింది ఏంటన్నది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి మొత్తం లుక్ అంతా మీరు గమనించండి. చాలా ఓపికతో చేయడం జరిగిందండి. అయితే ముందు పవర్ సెక్షన్ నుంచి వద్దామండి. ట్రాన్స్ఫార్మర్ వచ్చండి 24 10 యాంపర్ అండి ఇది. అయితే ఇది టైప్ 16లో చేయించామండి, టైప్ 3లో కాదు, టైప్ 16 అండి. టైప్ 16లో ఎందుకు చేశాను ఏంటన్నది ఎప్పుడైనా ఒక వీడియో చేస్తానండి, టైప్ 16లో ఎందుకు చేశానన్నది. తర్వాత పవర్ సప్లై వచ్చండి 50,000 10,000 UF కెపాసిటీలో 4 తీసుకోవడం జరిగిందండి. అలాగే మెటల్ డైవర్ట్ అండి, ఇది 3NX అండి. 3NXలోన 35 యాంప్స్ డైవర్ట్ తీసుకోవడం జరిగిందండి. అలాగే ఈ బగ్ బోర్డ్ వచ్చండి ఫ్యాన్ల కోసం తీసుకోవడం జరిగిందండి. అలాగే ఇక్కడ ఒక బగ్ బోర్డు ఉందండి, మీరు చూడొచ్చు. ఈ బగ్ బోర్డు వచ్చండి రిమోట్ కిట్ కోసం తీసుకోవడం జరిగిందండి. అలాగే 5 ఛానల్కి వచ్చండి మీరు శక్తి
10 ట్రాన్సిస్టర్ బోర్డు ఉపయోగించడం జరిగిందండి. ఇది పర్ ఛానల్ 100 వాట్ వస్తుందండి. మనం 8 ohms లోడ్ వేసుకుంటే 80 వాట్ వరకు వస్తుందండి. 4 ohms వేసుకుంటే 100 వాట్ పక్కకు వస్తుందండి. అలాగే సబూఫర్ బోర్డుకి వచ్చండి మహారాజ్ అండి. మహారాజాలో బిర్జి మోనో అండి. ఇది ప్యారలల్ మోనో కాదు, బిర్జి మోనో తీసుకోవడం జరిగిందండి. అలాగే స్పీకర్ ప్రొడక్షన్ వచ్చండి 8 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ తీసుకోవడం జరిగిందండి. మీరు చూడొచ్చండి, స్పీకర్ ప్రొడక్షన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎటువంటి సౌండ్ ఆన్ చేసినట్టు ఆఫ్ చేసినట్టు ఎటువంటి నాయిస్ అంటూ ఏం లేదండి. అలాగే మనకి రిమోట్ కిట్ వచ్చండి. ఇది ఇమ్రానిక్స్ డిఎస్పి రిమోట్ కిట్ మదర్ బోర్డ్ అండి. మీరు చూడొచ్చండి, ఐసీలు కూడా చాలా చిన్నగా ఉంటాయండి. ప్యూటెక్ కోడి తర్వాత జీటెక్ కోడి ఐసీలు పెద్ద ఉంటాయని చాలా చిన్నగా ఉన్నాయండి. కానీ ఆడియో క్లారిటీ అయితే మాత్రం సూపర్గా ఉందండి, నాకు నచ్చిందండి. అలాగే కూలింగ్ పర్పస్కి వచ్చండి 3 ఫ్యాన్లు తీసుకున్నానండి. ఇక్కడ చూడొచ్చండి, ఈ 2 ఫ్యాన్లు అండి. ఒకటి 5 ఛానల్కి, ఒకటి సబూఫర్ కోసం అండి. తర్వాత ఒకటేమో అవుట్ అండి, లోపల వేడిగాలంటే బయటికి పంపించడం కోసం ఒకటి అవుట్ తీసుకోవడం జరిగిందండి. అలాగే నేను చెప్పాను కదండి సబ్ ఫ్రీ, ఇదిగండి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, అట్లా చూస్తే కనిపిస్తుందేమో చూడండి. గ్రోటెక్ అండి, ఇది సబ్ ఫ్రీ వచ్చి గ్రోటెక్ సబ్ ఫ్రీ అండి. స్మూత్ బేస్ హార్డ్ బేస్కి అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదండి బ్యాక్ సైడ్. అయితే బ్యాక్ సైడ్ వచ్చండి మనకు ఇది ఇమ్రానిక్స్ డిఎస్ కిట్ మదర్ బోర్డ్ బ్యాక్ ప్యానల్ అండి. ఇది వచ్చండి మనకు ఏఆర్సీ ఉంటుందండి, అలాగే ఆప్టికల్ ఉంటుంది, 2 కోయాక్సల్ ఉంటాయండి, అలాగే AUX1 AUX2 ఉంటుందండి. అలాగే ఇవి డమ్మీలు అండి, ఇందులో కనెక్షన్లు ఏం లేవండి. ఆల్రెడీ ఇక్కడ AUXలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ AUXలు ఇవ్వలేదు. అలాగే ఫ్రీ అవుట్లు కానీ ఇలాంటి ఏమి ఇక్కడ ఇవ్వలేదండి. ఇవి అయితే డమ్మీలు. అలాగే ఇది ఒక ఫ్యాన్ అండి. అలాగే మనకు ఈ స్పీకర్ టెర్మినల్ అండి, ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, సెంటర్ సబూఫర్ అండి. అలాగే ఫ్యూజ్ జాకెట్, ఏసీ కార్డు. చూసారు కదండి వారం లుక్ ఎట్లా అనిపించింది, ఏంటన్నది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకా ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే హోమ్ థియేటర్లు కానీ స్పీకర్ బాక్స్లు కానీ ఏమైనా కావాలనుకుంటే కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇక ఉంటానండి. జై హింద్.